సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చిత్తూరులో గిరింపేట ఏరియాలో ఎస్పెషల్లీ బడ్జెట్లో నాన్ వెజ్ టిఫిన్స్ తినాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అని చెప్పినారు. కరెక్ట్గా మన గిరింపేటలో ఇంతకుముందు ఓల్డ్ ఇండియన్ బ్యాంక్ ఉండేది కదా, దాని ఆపోజిట్లో ఉంది. ఇక్కడ నాన్ వెజ్ ఎస్పెషల్లీ టిఫిన్స్ బాగుంటాయి అన్నారు. సో అది కూడా బడ్జెట్లో దొరుకుతాయి అన్నారు. ఇంకా లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి తెలుసుకునేద్దాం పదండి. ఇప్పుడు మనమైతే హోటల్ ముందర అయితే ఉన్నాము. సో చూసుకున్నట్టే మొత్తం హోమ్ సెటప్ లాగా ఉంటుంది. ఇది బిందుశాల మెనూ అయితే మీరే చూసుకోవచ్చు. మనకి ఇడ్లీ 7 రూపాయలతో స్టార్ట్ అవుతుంది, చికెన్ 70 రూపీస్తో స్టార్ట్ అవుతుంది. చాలా బడ్జెట్లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం లంచ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, దానికి కూడా నాన్ వెజ్ అయితే ఉన్నాయి అన్నమాట. చికెన్ కర్రీ 70 రూపీస్ ప్లేట్. ఓకే, ఇది బోటి. ఓకే, 100 రూపీస్ ప్లేట్. ఇది నాటుకోడి పులుసు 130 రూపీస్ ప్లేట్. ఓకే, నాటుకోడి కూడా ఎవ్రీడే ఉంటుందా? ఎవరి చేస్తాం. ఇది వచ్చి రక్తము 50 రూపీస్ ప్లేట్, 50 రూపాయలు. 50 రూపీస్, 50 రూపాయలు. ఇది మటను ప్లేట్ వచ్చి 200. ఓకే, సో ఇంతేనా? ఇంకేమన్నా ఐటమ్స్ మిస్ అయ్యా? ఉన్నాయి సార్. తలకూర ఉంది. తలకూర ఎంత కాస్ట్? 120 ప్లేట్. 120. సో దాంతోపాటు ఇంకేమన్నా ఉన్నాయా? అంతేనా? అంతే సార్. ఓకే, సో గైస్ ఇది వచ్చేసి తలకూర అనమాట. ఇప్పుడే వేడిగా రెడీ అయింది. సో గైస్ మనతో పాటు ఓనర్ గారు అయితే ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ అన్న, మీ పేరన్నా? విజయ్ కుమార్ సార్. ఓకేనా, మెయిన్ గిరింపేట ఏరియాలో చూసుకున్నట్టయితే బడ్జెట్లో నాన్ వెజ్ టిఫిన్స్ అందిస్తున్నారు కదా, అంటే ఏంటి బడ్జెట్లో అందించాలన్న ఆలోచన ఏంటి? మేము ఫ్యామిలీ తరంగా చేస్తున్నాం కాబట్టి అన్ని బడ్జెట్ తక్కువగా పెడుతున్నాం. హోటల్లో చేయాలనేది ఇంట్లో చేసినట్లే ఉండాలి వంట అనేసి ఇంట్లో ప్రయాణం చేస్తున్నాం. మా ఫ్యామిలీని చేసేది నేను, నా భార్య చేస్తున్నాం. ఓకే, సో పని వాళ్ళని ఎక్కువ పెట్టలేదు కాబట్టి ఆ కాస్ట్ తగ్గించి బడ్జెట్లో ఇస్తాం. బడ్జెట్లో తక్కువ కాబట్టి టేస్ట్ బాగుండాలి, జనాలు ఆకర్షణ కావాలనేసి మేము చేస్తాం మెయిన్. ఓకే, అంటే ఇంటి తరహా రుచులు అందించాలనే కాన్సెప్ట్తో తక్కువలో అందరికీ మంచి నాన్ వెజ్ టిఫిన్స్ అందించాలని చెప్పేసి ఇట్లా. ఓకే, మన దగ్గర నాన్ వెజ్ టిఫిన్స్ అయినా ఆఫ్టర్నూన్ కూడా ఉంటుందా? ఆఫ్టర్ కూడా ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. మార్నింగ్ ఆఫ్టర్ 2. ఓకే, ఎవ్రీడే ఉంటుంది. ఎవ్రీడే ఉంటుంది. ఓకే, నాన్ వెజ్ ఐటమ్స్కి మనకు ఏమేమి దొరుకుతాయి? ఇడ్లీతో పాటు ఇడ్లీ ఉంది, పూరి ఉంది, దోశ ఉంది, కారం దోశ, ఎగ్ దోశ, మసాలా దోశ అన్ని ఇస్తాం ఐటమ్స్. ఓకే, దోశలో ఒక 3-4 వెరైటీస్ ఉన్నాయి. దాంతోపాటు ఇడ్లీ పూరి ఉంది. ఇడ్లీ పూరి, వడ కూడా మసాలా వడ ఉంది. మసాలా వడ ఉంది, ఉద్ది వడ ఉంది. 2 ఉద్ది వడ కూడా ఉంది. ఓకేనా, రెగ్యులర్గా మన వీక్లో అన్ని డేస్ ఉంటుంది మన హోటల్లో? సార్ సాటర్డే మాత్రం లీవ్ సార్. ఓకే, సాటర్డే మాత్రం మీ అన్ని రోజులు. ఓకే, టైమింగ్స్ చూసుకున్నట్టయితే సార్ టైమింగ్ మామూలుగా ఉదయం 8 నుంచి స్టార్ట్ సార్. మనం నాన్ వెజ్ మొత్తం ఇస్తాం 8 నుంచి స్టార్ట్. ఓకే, 8 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఉంటుంది. ఓకే, సో అలా ఈవినింగ్ కూడా పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. చెప్పినామంటే దాని ప్రకారం ప్లాన్ చేస్తాం. ఓకే, అంటే కొంచెం కష్టం అవుతుంది కదా, దానివల్ల 2 టైమ్స్ ఇప్పుడు కన్ఫామ్గా ఉంది. ఓకే, సో కరెక్ట్గా మన షాప్, మన హోటల్ లొకేషన్ సార్ పాత ఇండియన్ బ్యాంక్ ఆపోజిట్ గిరింపేట. ఓకే, ఓకే అన్న, థ్యాంక్ యూ. సో గైస్ మనతో పాటు ఒక కస్టమర్ అన్న ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ అన్న, మీ పేరన్నా? నరేష్ కుమార్. ఓకేనా, మీకు ఇక్కడ టిఫిన్స్ ఎలా అనిపించినాయి? బాగుంది, చాలా బాగుంది. రేట్ తక్కువ. చికెను, మటను, తలకూర, బోటి, పాయ ఆల్మోస్ట్ అన్ని ట్రై చేస్తారు. అన్నీ ట్రై చేస్తాం. ఓకే, నాన్ వెజ్ మీకు ఇష్టంగా తినే ఐటమ్ ఏదైనా ఇక్కడ? మటన్. ఓకే, సో ఈ ప్రైస్కి బడ్జెట్లో ఇస్తున్నారు కాబట్టి బాగుందంటారు. బాగుంది. ఓకే, సో బయటతో కంపేర్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఎస్పెషల్ ఇక్కడ? టేస్ట్ బాగుంది. ఓకే, సో తక్కువ కాస్ట్ అయినా టేస్ట్ బాగుంది. ఓకే, ఓకేనా. సో గైస్ నేనైతే ఇక్కడ దోశ విత్ బోటి ట్రై చేయబోతున్నాను. బోటి వీళ్ళ దగ్గర చాలా బాగా మూవ్ అవుతుందంట. సో ప్లేట్ వచ్చేసి 100 రూపాయలు, ఎగ్ దోశ వచ్చేసి 30 రూపీస్. సో గైస్ వేడి ఎగ్ దోశని బోటితో తినబోతున్నాను. బోటి అయితే 100 రూపీస్ అయినా కూడా చాలా టేస్టీగా అందులో వాడిన మసాలాను మొత్తం ఇంటి తరహాన్ని అందిస్తూ
నీట్గా అరిటాకులో పెట్టించారు. సో చాలా బడ్జెట్ అనమాట. గిరింపేటలో ఇటు సైడ్ నాన్ వెజ్ టిఫిన్స్ తినాలంటే ఈ హోటల్కి అయితే ఒక లుక్ వేయండి. విందుశాల హోటల్ అని చెప్పేసి గిరింపేటలో ఇండియన్ బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుంది. సో టేస్ట్లు అయితే చాలా బాగున్నాయి. లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియో అయితే ఇంత గైస్. వీడియోలో వచ్చినట్టయితే పక్క లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.